చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. అటెన్షన్ ప్లీజ్. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఉన్న వ్యక్తి ఎవరంటే, ఆయన సైకిల్ పట్టుకుని సీదా ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఒకప్పుడు పెట్రోల్ బంకుల్లో, ట్రైబల్ ఏరియాల్లో పడుకున్న వ్యక్తి తర్వాత తెలుగు వాళ్ళు చాలామంది అతనికి గుండెల్లో చోటిచ్చారు. ఒక రా తెలుగు ట్రావెలర్ అని అతన్ని అంటూ ఉంటారనమాట. ఇంకో అతని మీద ఒక బుక్ కూడా రాబోతుంది, ద ఇండియన్ సైక్లిస్ట్, ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. ఆయనే రంజిత్ అనమాట. రంజిత్ ఆన్ వీల్స్ చాలామందికి తెలుసు. నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ భయ్యా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? బాగున్నారా? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అంటే వీడియోస్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో రకరకాల చోట్ల చూస్తున్నాం. సో ఈరోజు స్టూడియోలో చూడడం చాలా ఆనందంగా ఉంది. సో భగీరథ్ మాత్రం మిస్ అయ్యాం. భగీరథ్ నేను కూడా ప్రతిరోజు మిస్ అవుతూ ఉంటా. యా, ఎందుకంటే వాడితో జర్నీ చేశాను కదా. ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది, బట్ ఎక్కువసేపు ఉండడాడు. నాలాగనే ఇక్కడికి వెళ్ళి వెళ్దాం పద డాడీ అంటాడు. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అంటే మీరు తిరిగిన ఇప్పుడు 2 కాంటినెంట్స్ కవర్ చేశారు. ఇప్పుడు 7 ఖండాల్లో 2 ఖండాలు కవర్ చేశారు. మిగిలిన 5 ఖండాలు కూడా నాకు తెలిసి కవర్ అయిపోతూ ఉంటాయి. స్టార్ట్ అయింది కాబట్టి జర్నీ ఇప్పుడు బాగా పుష్ అవుతుంది. కానీ బట్ ఇనీషియల్ పాయింట్ నుంచి అడుగుతున్నాను, అసలు ఏంటి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఈ తెగువ, ఐ మీన్ ఒక కొత్తదనం ఇది అంతా. పైగా ఇది ట్రావెల్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. చేతిలో పైసా ఉండాలి, దానికి తోడు దిమాక్ ఉండాలి, దిల్ ఉండాలి, ఒక దాన్ని ఏమంటారు ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఎక్కడ మూట కట్టుకున్నారు, ఎక్కడ మొదలైంది ఇనిషియల్ పాయింట్? అంటే ఈ కరేజ్ ఇది అంతా ఏంటి అని అంటే, చిన్నప్పటి నుండి మనం పడ్డ స్ట్రగుల్స్, మనం ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. అండ్ చిన్నప్పటి నుండి లైక్ నా లైఫ్ స్టార్ట్ అయింది కూడా స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయింది. యాజ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారు, ఎలా బ్రతుకుతారు అనేది మీరు చూడండి. ఒక మంచి టాప్ క్లాస్, మంచి రిచ్ ఫ్యామిలీలో ఒకడు చిన్న పిల్లగాడు, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, చిన్నగా ఏమైనా అయినా కూడా ఏమైనా టక్కున ఊరేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడికి అదే పెద్ద కష్టంలాగా కనిపిస్తుంది. కానీ మనం లైక్ ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పటి నుండి వాడు తిట్టి, వీడు కొట్టి, అట్లా చేసి ఇట్లా చేసి ప్రతి దానికి స్ట్రగుల్ అయ్యి, మనం ఏం కొనాలన్నా, ఏం తీసుకోవాలన్నా, ఒక పండగ బట్టలు కొనాలన్నా తల్లిదండ్రుల నుండి సాధించుకోవాలి, నాకు కొని అని చెప్పేసి. సో ఇట్లా ప్రతి ఒక్కటి స్ట్రగుల్. ఈ స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయిన నా జర్నీ మెల్లిమెల్లిగా హాస్పిటల్లో కొంతమంది స్టోరీస్ చూసి వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఈ రైడ్ స్టార్ట్ చేశాను. అండ్ లైక్ ఈ రైడ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఆపాలి అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్గా ఏంటంటే, నేను చిన్నప్పుడు మనము లైక్ తెలుగు మీడియంలో ఒక పద్యం ఉంటుంది, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించిన పరిత్యజించరు విఘ్నాయత్తులై ధీరుల్ అని చెప్పి ఇట్లా ఒక 4 లైన్లు ఉంటాయి. అంటే మనుషులు ఏదైనా పనిని కొంతమంది అసలు స్టార్టే చేయరు, అనుకుంటారు అంతే, నేను అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలని చెప్పేసి అనుకుంటారు, చెయ్యరు. కొంతమంది మధ్యములు అంటే కొంతమంది స్టార్ట్ చేస్తారు, మధ్యలోనే వదిలిపెడతారు. కొంతమంది ఉంటారు స్టార్ట్ చేస్తారు, ఇంకా అది అయిపోయేదాకా వదిలిపెట్టరు. సో ఏంటంటే అప్పుడు అనిపించేది నాకు, ఏదైనా పని స్టార్ట్ చేస్తే దానిలో మనము ఎప్పుడు కూడా మధ్యలో గివప్ ఇవ్వకూడదు. ఇస్తే మనం ఓడిపోయిన దాని కిందకే లెక్క. ఆ చిన్నప్పటి నుండి ఏదైనా స్టార్ట్ చేసిందంటే కంపల్సరీ దాన్ని ఎండ్ వరకు పోయేదాకా ట్రై చేసేవాడిని నేను. సో ఆ తెగువ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడి దాకా తీసుకొచ్చి ఎన్ని దేశాలు ఒక్కసారి, ఈవెన్ నాకు ఈ 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ తిరగాలి అని ఇప్పుడు స్టార్టింగ్ అనుకో నేను చేయకపోయాను. ఎందుకంటే లైక్ అది తలుచుకుంటే భయం అవుతుంది నాకు. ఆ కొండలు ఒక్కసారి ఎక్కిన తర్వాత ₹1,00,000 వెనక ఉన్నాయి, పడిపోయినాయి, నువ్వు పోయి మళ్ళీ తొక్కుకుంటా పైకి రావాలి అని అంటే పోతే పోయినాయి ₹1,00,000 అనే అంత టఫెస్ట్ జర్నీ ఇది. రైడ్ సైకిల్ పైన ఆ పుషింగ్ ఉంటుంది కదా, ఆ 50 కిలోస్ సైకిల్ పైన లగేజ్ని నేను పుష్ చేసుకుంటా, ఎండలో చెమటలు కారుతుంటే ఆ పుషింగ్, ఆ హార్డ్ పుషింగ్, ఆ స్నోలో సైకిల్ పైకి వస్తా ఉంటే అవన్నీ లైక్ ఆలోచించడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి నాకు ఇప్పుడైతే. సో మీరు నాకు తెలిసి మీరు ఫాలో అయ్యే స్లోగన్ కూడా వెళ్తే ముందుకే, వెనక్కి తిరిగి చూసుకోవద్దు, అంతే, వెన్ను తిరగొద్దు, వెళ్తే ముందుకే అనే స్లోగనే ఫాలో అవుతున్నారు మీ లైఫ్ మొత్తం. వెన్ను తిరిగితే ఓడిపోయినామని ప్రతి ఒక్కరు
లైక్ మాట్లాడుతూనే ఉంటారు. మనం స్టార్ట్ చేసాం కదా, లాస్ట్ వరకు వెళ్తే ఫస్ట్లో చాలా అంటారు కదా, ఎడ్యుకేషన్ యొక్క రూట్ బిటర్గా ఉన్న ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుందని చెప్పి. ఏం చదువుకున్నారు మీరు? నాది డిప్లొమా బ్యాచిలర్ మాస్టర్ ఫార్మసీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు దాకా చెప్పిన రంజిత్, మా ఎదురుగుండా కనిపిస్తున్న రంజిత్, ఈ లక్షణాలన్నీ రావడానికి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలన్నీ కారణం. కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలా స్టార్ట్ చేయడానికి ఒక 4 ఏళ్ల క్రితం నుండి మిమ్మల్ని చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? యూట్యూబ్లోకి రావాలి, ఇలా యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలి, యూట్యూబే ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక ఇంపాక్టింగ్, చాలా మందిని ఇంపాక్ట్ చేసే ప్లాట్ఫామ్ అవుతుందని మీరు ఎలా గెస్ చేయగలిగారు? నేను యాక్చువల్గా నా రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ కూడా తెలియదు. ఈవెన్ నాకు యూట్యూబ్లో వీడియో పెడితే మానిటైజేషన్ ఆన్ చేయాలని కూడా తెలియదు. డంబ్ అయితే నేను ఈ యూట్యూబ్ చేయాలి ఇదంతా రాలేదు. నేను ఇట్లా ఇంట్లో ఫాదర్ చనిపోయిన తర్వాత మైండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా బయటకి 2020 జూలై 25 ఇక మైండ్ బాగా లైక్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని, బైక్లో అయితే పెట్రోల్ పోయాలి, కార్లో అయితే ఇంకా అంత సీను లేదు, అండ్ ఇంకా ఈ వెహికల్స్ ఇవన్నీ కష్టము, ఎటన్నా వెళ్దాం కొంచెం ప్రశాంతంగా. ఇప్పుడు మన ఈ సినిమా ఉంటుంది చూసారా మీరు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అతను విజయ్ దేవరకొండ చెప్తాడు చూస్తారా, అవి నాకు ఇంపాక్ట్ అనిపించినాయి ఒకనొక టైంలో. అది గుర్తొచ్చింది అన్నట్టు. ఇలా పోవచ్చా అని చెప్పేసి ఆలోచించి ఎట్లా పోతే బాగుంటుంది అనుకొని, సరే ఒక చిన్న సమాజానికి మెసేజ్ లాగా ఉంటుంది అంటే, నేను ఈ ప్రపంచం తిరుగుతాను స్టార్ట్ చేయలేను, నేను ఒక చిన్న ట్రిప్ వేసి వస్తాను స్టార్ట్ చేసిన. సో అట్లా హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు ఒక సైకిల్ తీసుకొని దాని మీద టెంట్ వేసుకొని, గ్యాసు గిన్నెలు అవి వేసుకొని, సోలార్ ప్యానెల్ వేసుకొని, దానికి ఒక బ్యాటరీ పెట్టుకొని, కొన్ని బట్టలు పెట్టుకొని, ఇక కొన్ని కూరగాయలు అవి బియ్యం అవి పెట్టుకొని, జస్ట్ ఒక లైక్ నోమాడ్ లాగా ఇట్లా బయలుదేరిన అంతే. బయలుదేరి పోతూ ఉంటే మధ్యలో యూట్యూబ్ అయితే పోయే జర్నీ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యూట్యూబ్లో పెడితే చాలామంది చూస్తారు కదా, మనం ఎట్లాగో జర్నీ చేస్తున్నాం కదా, చూద్దాం దాని నుండి ఏమైనా మనీ వస్తే మన ట్రావెల్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టిన. నేను లైక్ యూట్యూబ్ జర్నీ చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, అప్పుడు ఆ 5 years క్రితం ఇదంతా ఏం లేదు కదా, ఇంత ఈ హైపులు ఇవేం లేవు కదా. యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంతే, అప్పుడు ఇంటర్నెట్లు కాస్ట్లీ అన్నీ అంతే అని చెప్పేసి ఒక చిన్న GoPro Hero 7 తీసుకొని, OnePlus మొబైల్ తీసుకొని, OnePlus మొబైల్లోనే మొత్తం ఎడిట్ చేసిన. 2 years OnePlus మొబైల్లోనే ఎడిట్ చేసిన నేను, మొబైల్లో అంతే, ఏ లేదు. 2 yearsలో ఈ 3 lakhs ఏదైతే ఫాలోవర్స్, 5 లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఇన్స్టాలో, వీళ్ళందరూ కూడా OnePlus మొబైల్ నుండి వచ్చిన వాళ్ళే. సో దానిలో పెట్టి ఆ యూట్యూబ్లోనే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ ఎట్లా వేయాలో నేర్చుకొని ఆ వీడియోలు అందులో పెట్టుకుంటే రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రైడ్కి 12,000 వచ్చి మానిటైజేషన్ అయ్యి 12,000 వచ్చి, నెక్స్ట్ రైడ్లో మళ్ళీ ఒక 32,000 సంథింగ్ ఏదో వచ్చి, ఆ నెక్స్ట్ రైడ్లో ఇక 1,00,000 రూపాయలు అట్లా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత, అరే ఇదేదో బాగుంది కదా, మనం ఎట్లాగూ అంటే అప్పుడు నేను ఆలోచించిన, చలో ఈ లైఫే దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, మనకు నచ్చిన పని చేస్తున్నాం, ఫిజికల్గా ఫిట్ ఉంటున్నాం, అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, అదేవిధంగా నచ్చిన పనిలో నీకు కొంచెం నువ్వు తిరుగుకుంటే పైసలు వస్తున్నాయంటే ఇంకా హ్యాపీ కదా. సో యూట్యూబ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా తీసుకుందామని చెప్పేసి అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూగా రోజు పెట్టడం స్టార్ట్ చేసిన. సూపర్. అట్లా అంటే నేను మీ కమెంట్స్ చదువుతున్నాను, అంటే మీకు డబ్బులు కూడా లక్షల్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలా మంది జనం. ఏంటి అంటే నిజం ఫ్రాంక్గా అడుగుతాను, తప్పుగా అనుకోకండి, ఏమన్నా లక్షలు ఏమైనా వెనకేసుకున్నారా? మీకు అంటే ఇంట్లో ఉంటే ఆ వచ్చిన లక్షల్ని వెనకేయచ్చు. ట్రావెల్లో ఉంటాం కదా, ట్రావెల్లో రోజు ఫుడ్ తినాలి, రోజు 2 రోజులకు 3 రోజులకు ఒకసారైనా హోటల్ తీసుకోవాలి, ఎందుకంటే స్నానం చేయాలి, అండ్ సెల్, పవర్ బ్యాంకు, కెమెరాలు అన్నీ ఛార్జింగ్ పెట్టించుకోవాలి, అండ్ ఇంకా వైఫై కావాలి ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో వీటన్నిటి కోసం రూమ్ కంపల్సరీ 2 daysకో 3 daysకో ఒకసారి రూమ్ అయినా తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఫ్లై అవ్వాల్సి వస్తే ఫ్లైట్కి సైకిల్కి రెండింటికి డబ్బులు కావాలి, అండ్ ఇంకా వీసాలకి కావాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా. సో కాబట్టి నాకు వెనకేయడం అనేది ఎప్పుడు లేదు ఇంతవరకు. అదే మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా, అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా గ్రౌండెడ్గానే ఉన్నారు. ఈ పాటికి అదే ఎవరన్నా ఈ మైండ్ సెట్ ఉంటే, కూడబెట్టుకోవాలనే మైండ్ సెట్ ఉంటే ఈ ఫాలోవర్స్ తోటి కోట్లు సంపాదించు. అవును. అంటే మోర్ ఓవర్ ఏంటంటే చాలా చోట్ల వింటూ ఉంటాం కదా, చెమట వచ్చి సంపాదించాను ఇలాంటి డైలాగులు సినిమాల్లో. మీరు చెమటతో పాటు మజిల్స్ కరిగించి మరీ సంపాదిస్తున్నారు.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.